ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ దొంగ దొంగ. అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోను. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఫటాఫట్ ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు నకిలీ దొంగడు దొరకని చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే పులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటే జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు చైన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయడం? దీన్ని కిడ్నాప్ చేయి 1000 రూపాయలు ఇస్తా. ఈ మర్డర్ చేయి గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో 5 రోజులు పోతా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు ఆ గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారేమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. వాడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్లవి. హలో హలో హలో, Ladies are the latest laptops of the millennium. Excuse me, madam. The great Indira Gandhi, Sonia Gandhi, Jayalalitha, Kalpana Chawla, Karanam, Malleswari, Sania Mirza. వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్. ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది. ఇచ్చి చూడండి, ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలీదు.
చేశాకే తెలుస్తుంది. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి. అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చేయమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకండి. మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లి పెద్దరు కాలం ముందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. కాబోయే పరులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ లాక్కెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఈయన ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు? ఆడే లాక్కుపోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? మేడం, మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల, ధనార్దన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డేంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చేయ్. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏడుస్తున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జగ్గల్ బెసికల్ డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, ఓ పోజ్ ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా. ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే, కమ్ ఆన్, చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, 1 మినిట్. స్మైల్. ఎక్సలెంట్. తిప్పా. ఓ, అయ్యి బాబోయ్, పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తున్నాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా. ఉంగరం ఎంత ఎతికినా పోయింది తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రా? బావా, నువ్వు నారాయణ నారాయణేమో. గట్టిగా పట్టుకోరోయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్ను భలే కాకా పట్టేశావు కాకా. కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సాపిస్తా నొక్కేసావు, అది కాక ఆపరా. కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాకా. సూపర్. I'm so happy. I'm very excited, you know. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు? అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి, ఇది చూడండి, ఇది చూడండి జీ, ఇది సూపర్. ఏంటివన్నీ? Okay, let me explain. In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ ఉంది. కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. ధనార్దన్ ఫటాఫట్. నువ్వు అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు. మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల, దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అవే అదేం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా? ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి, అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు? పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ. ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా? వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి,
నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్? ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా? అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవిందేడువా ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? బామ్మర్ది ఏంటి బా? ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా. అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంక తేల్చుకోవడం ఎప్పుడు? మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్కే బచ్చే. ఎవడ్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరే. నీ సార్లు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే ఏంది బే? ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు? కిదరా ఉదర్ దేకో బే. అరే ఓ బాలు, బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిల్లకలేవి? బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है. दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं. हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे. ఇట్లా హిందీ నై, తెలుగు మే బోలో. డాడీ ఏంటాడు ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లేనేత్రా డాడీ. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులేని మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంత పిసుకాలండి? మొన్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే, త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీవి. అవును, నీచుడే. అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం ఏంటి? కొట్టి ముక్కలు. శివ శివ. अरे वाह, కృష్ణ కృష్ణ. खतरनाक है रे. हट, खूबसूरत लड़की. కృష్ణ. ఎవరు బే పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. आंटी, आंटी तेरी कुश्ती में मेरी पुसली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ, హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజులైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు. మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కతం దుకాన్ బంద్. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు.
మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. అవును అంకుల్. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరువు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడి వేడి పకోడీలు కూడా చేయి. రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా హమ్ శుచిగా ఖాయిగా. కాయగా మోహన్ చూడు. ఉషా, నా గతం తెలిసి కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారావు. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? వద్దురా. ఏరా ఏమైంది? ఏం లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది తిను, నాది తింటాను. అలాగే. వచ్చేసా. ఎందుకు వచ్చావ్? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా? అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి, మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయలు బొకే నీ చేతికిస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంग पर्सन अंटाडे। अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे, उधर देखो रे। కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ ఇదేంటి ఇద్దరు ఒక్కలా ఉన్నారు? ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా. అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను, మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసుని చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తాడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తాడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు, ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను, బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది, తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా 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 తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి, అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి? బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను, అరే హే భగవాన్, పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పేది విను, నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్,
ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. శవం జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్ఞానంలో ఉందా? ఇక్కడ సార్. హలో, టెండర్ ఆఫీసర్ లైన్లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్. లాలా, కరీం లాలా. గోవిందం భజ గోవిందం. ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. ఏ చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి. చస్తావు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జబిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు ఓయ్, నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తే ఆడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్, తర్వాత నన్ను. నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే. దాన్ని చంపరా. అమ్మా తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి. నువ్వేంట్లో ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావుగా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. నీకు ఆ విజిల్ ఎవడిచ్చాడు రా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు, శవం దొంగ. లాలా సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా, రాజ్గాడు బ్యాంక్ లో. లాలా, నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అబ్బని తీయని దెబ్బ మున్నా. లాలా, ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను. చూడు ఇట్రా. ఏంటి మున్నా? వీళ్ళెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ నాన్న. ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా, వీళ్ళు రాజ్గాడు అమ్మా నాన్న కాదు. వాడని లోపల బంధించండి. సరే, నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తున్నా. నేను రాజమ్మ నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకుంటావు నువ్వు. లాలా, రాజు మున్నా, మున్నా రాజు కన్ఫ్యూజన్. లాలా లాలా, ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను. మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో, జమ్మల్ హాట్ బొలవలే హాజం. దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలు ఉన్నాయో అది కరెక్ట్ గా చెప్పేస్తుంది. లాలా, అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను. అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి, దీనికి పరిపెట్టాలి. లాలా, ఇతనే నా మున్న. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. ఇతనే నా మున్న. మంచిది మంచిది మంచిది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి,
ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా. నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి. లాలా హౌ స్వీట్. దావేనా అవకాయ జాడి. బాయ్ లాలా. లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. రాజుగాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజుగాడు నా చెమ్మేలిని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్ పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముడిని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్, సైన్ చేయండి. మున్నా ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రసీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు లాలా, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఎలా వచ్చాడు లాకెళ్ళండి. నువ్వు నోరు మూసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికంటే పిచ్చిమోహ కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుచావండి. రానివం. సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 है. ఆ బండి आता है, దానిపైన పెద్ద జట్టు పడతా है, బాంబ్ బ్లాస్ట్ होता है. బాంబేలింది. ఏంటయ్యో నీకు బాంబు అంటే భయం లేదా? బాంబే పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుక్కుతా. టెండర్ వరకు చెట్టు కట్టే సార్, మీరు మాధవరావు కార్యక్రమం సార్. కింద ఇది మన కారు ఆల్ 7. అలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజుగాడి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. చెట్టు పక్క తీసేయండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. అమ్మో ఆ ఎర్రసీను గాడు ప్రాణం తీసి మరీ వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇప్పుడు తుంపలు దగ్గర. లాలా రా, ఈ కారెక్కు దా, ఎక్కు. లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. పోనీ. అయ్యో అమ్మో అన్నా, మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి.
రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నారు, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అడ్డదారులు పోనీ. మా డాడీ కార్ని ఫాలోగా ప్లీజ్. yes correct. లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండిని గుద్దారు? పోలీసు వాళ్ళది. ఎర్ర శ్రీనుగాడు వస్తున్నాడు, దారి మార్చు. నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సా. హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్కి ఇంకా అరగంటే టైం వచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్. ఏం పర్వాలేదు, పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఓం తస్సా. బాబోయ్ ఎక్కు. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చాయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్? నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా దోస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను. అరే ఆ రాజుగాని బండి వస్తుంది, ఆపేగా. మీరా సార్? రేయ్ అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రేయ్ రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. బాబు మీరా తెలియక చిన్న బాంబు పెట్టాను. నేనేం తెలిస్తే పెద్ద బాంబు వేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు అద్దం ఎక్కించుకో. ముందా మాధవరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి వాడిని బయటికి ఇచ్చి చెయ్యి పిర్రకొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి. అక్కడ కాల్చు.
చూసావా త్రీష? చూడు బావా. చూస్తూనే ఉన్నాగా త్రీష. మాట్లాడుతున్నాం కదా. అరే మీ చూడా, నీకు మీ ఉంటే మీ చూడ రెండు రాకున్నాయరా. ఓకే త్రీష. చిన్న డ్రామా. ఆగండి. కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. త్రిష అడుగులాల వెనకెళ్ళు. అప్పు మున్నా లాలా రా కారకు రా రా. మున్నా 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 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. అబ్ని తీయని దెబ్బ. బ్రీఫ్ కేస్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తా. మున్నా मैं मुन्ना नहीं राजा हूँ. బాయ్. దొంగ మున్నా, దొంగ మున్నా. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా. నేనైతే బుదిలేవా. రా ఎక్కు. పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా. కారెక్కు రా రా. పదా. టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాని కాదు. ఏయ్ ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవన్నారా వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. మేమే గెలిచాము. చచ్చారా? వచ్చారా? ఇవిగో డాక్యుమెంట్స్. అందులో వేసి చావండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో, వచ్చేటప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా, గోపాలరావు, విజయలక్ష్మి నన్నే వరించింది. టెండర్ మనదే. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు, ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను? టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి? మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా ఓం తత్సత్ ఏంటి? మొత్తం తుస్సుమంది. మున్నాగాడి కారు అనుకుని రాజుగాడి కారు, రాజుగారు అనుకుని మున్నాగాడి కారు ఎక్కుంటావు. కాగితాలు మారిపోయినాయి. మున్నా, నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసడాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. మున్నాను నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు నేను మున్నాని. లాలా మున్నా ఎవడో నాకు తెలుసు. మున్నా గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే. ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏ భగవాన్, పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు మాడు. వాళ్ళిద్దరిట్లో మున్నాయో కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడ్, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ. వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. లాలా, నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు, నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు, మా డాడీని సక్సేనా గాని కాల్ చేస్తాడు, సక్సేనా గాని నేను కాల్ చేస్తా. yes ఓం తస్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్లు నేను తీసేసా. అందులో బుల్లెట్లు నేను తీసేసా. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చారు. 3 బుల్లెట్లు అయిపోయాయి. 4వ బుల్లెట్ నీకు.
అన్నా చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేవన్నా నువ్వు మామూలు వలసివి కదన్నా అర్జునుడివి